హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎండు చేపలతో చాలా ఈజీగా టమాటో ఎండు చేపలు కర్రీని ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకోండి, అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటోలు కట్ చేసుకొని పెట్టుకోండి, అలాగే ఒక వెల్లుల్లి 1/2 ఇంచు వరకు అల్లాన్ని దంచి పేస్ట్ చేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, అలాగే ఒక 4 ఎండు చేపలు, ఇంకా ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, అలాగే ధనియాల పొడి కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఎండు చేపలను బాగా వాష్ చేసుకొని వీటిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎండు చేపలను ముందు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, వేగంగానే ఫ్రై అయిపోతాయి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని సైడ్కి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు వీటిని అయితే సైడ్కి తీసుకోండి. ఆ తర్వాత ఇదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. జీలకర్ర అనేది చిటపట్లాడేటప్పుడు ముందుగా ఆల్రెడీ ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఆనియన్స్ వేయించే ముందే పచ్చిమిర్చిని కూడా వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత మూతను పెట్టి ఆనియన్స్ని వేయించుకుంటే కరెక్ట్గా మగ్గుతాయి, అలాగే బాగా వేగుతాయండి. అయితే మూత పెడితే ఆనియన్స్ మాడిపోతాయి అనుకోవద్దు. లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఆనియన్స్ నీట్గా వేగుతాయి. ఆ తర్వాత ముందుగా దంచేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న టమాటోని వేసి ఒకసారి కలిపేసుకోండి. కలిపిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి మిక్స్ చేసి టమాటా అనేది బాగా మగ్గినంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి, పేస్ట్లా తయారైపోవాలి. అలా అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. గ్రేవీలో వచ్చి అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా నీట్గా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా కొద్దిగా బాగా మగ్గిపోవాలి. మగ్గిన టైంలో ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి అనేది తప్పకుండా వేయండి. ధనియాల పొడి వల్ల టేస్టీగా కర్రీ అయితే వస్తుంది. అండ్ కారాన్ని కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారాన్ని నేను ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. కారం ఎక్కువ తిన్న వాళ్ళు అయితే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకోండి. టమాటా మొత్తం నీట్గా మగ్గిపోయి ఒక పేస్ట్లా అయిపోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, ఆ చేపలను వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని 1 మినిట్ పాటు వీటిని ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వల్ల చేపకి అదే మసాలా అనేది పడుతుంది. మసాలా అంటే మనం ఏం వేసాం, ధనియాల పొడి మాత్రమే వేసాము, ఆ జ్యూస్ పడుతుంది. ఆ తర్వాత టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి, సరిపోతుంది. 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూతను పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే సరిపోతుందండి. మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి, కొద్దిగా దగ్గర పెడితే సరిపోతుంది. మీకు పులుపు ఇష్టమైన వాళ్ళు వాటర్ ప్లేస్లో చింతపండు రసాన్ని వేసుకున్న టేస్టీగా ఉంటుంది. మా హస్బెండ్కి పులుపు ఎక్కువగా ఉంటే నచ్చదు, అందుకే నేను డైరెక్ట్ వాటర్ని అయితే వేసేసాను. ఆల్రెడీ టమాటో వేసాం కాబట్టి పుల్లగానే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వాటర్ని నేను వేసేసుకున్నాను. అంతేనండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి ఇది చేసేసుకొని కలుపుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మళ్ళీ చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.